Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the second chapter of mathematics subject, factors and multiples. Subtopic is GCD, greatest common divisor, by using the division method. Now we will start our class. See here, division method. When the numbers whose GCD has to be found are very large, it is time consuming to use prime factorization method. అందరికీ నమస్కారం. మనము ఈ వీడియోలో GCD గ్రేటెస్ట్ కామన్ డివిజర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. మనము లాస్ట్ వీడియోలో సేమ్ GCD ఆర్ HCFని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎట్లా చేయాలో చూసాము. ఇందులో లాంగ్ డివిజర్ మెథడ్లో ఎట్లా చేయాలో మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వన్ బై వన్. మీరు మన వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ అయిపోయేంత మటుకు చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే GCD అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే వెన్ ద నెంబర్స్ హూజ్ GCD హ్యాస్ టు బి ఫౌండ్ ఆర్ వెరీ లార్జ్, ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమ్ టు యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. కొన్ని నెంబర్స్ యొక్క GCDని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్స్ని GCDని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలంటే ఎక్కువ టైము తీసుకుంటుంది. ఇక్కడ అందుకోసం మనం ఏం చేస్తాం, ఇన్ దిస్ కేస్ వీ యూజ్ ద మెథడ్ ఆఫ్ లాంగ్ డివిజన్ మెథడ్. దిస్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై యూక్లిడ్. ఇట్లాంటి సందర్భంలో మనము లాంగ్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసి మనము ఈ GCDని లేదా HCFని ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్టు యూక్లిడ్. బై యూజింగ్ ద లాంగ్ డివిజన్ మెథడ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద GCD ఆఫ్ గివెన్ నెంబర్స్. మనము ఇందులో లాంగ్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసి మనము GCDని లేదా HCFని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మనం వన్ బై వన్ స్టెప్స్ను ఫాలో అవ్వకుంటూ GCDని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్టెప్ 1, డివైడ్ ద లాంగర్ నెంబర్ బై స్మాలర్ నెంబర్. ఇఫ్ రిమైండర్ ఈజ్ జీరో దెన్ ద డివిజర్ ఈజ్ ద GCD, అదర్వైజ్ నాట్. ఈ రూల్ ఏం చెప్తుందంటే మనకి నార్మల్గా డివిజన్ మనం రెగ్యులర్గా డివిజన్ చేస్తాం కదా, అదే డివిజన్లో మనం ఏ రెండు నెంబర్స్ యొక్క GCD ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ రెండు నెంబర్లో ఉన్నటువంటి లాంగర్ నెంబర్ని మనము డివిడెండ్ గాను స్మాలర్ నెంబర్ని డివిజర్ గాను యూజ్ చేసి మనము డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే రిమైండర్ కనుక 0 వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఆ స్మాలర్ నెంబరే అక్కడ ఏమవుతుంది, GCD అవుతుంది. ఇది 0 వచ్చే సందర్భంలో అంటే రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. ఇన్ దిస్ స్టెప్ వి అబ్జర్వ్ దట్ డివైడ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆర్ లాంగర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్. ఇఫ్ రిమైండర్ ఈజ్ 0 దెన్ ద డివిజర్ ఈజ్ ద GCD. ఇందులో లాంగర్ నెంబర్ని డివిడెండ్ గాను స్మాలర్ నెంబర్ని డివిడెండ్గా తీసుకోవాలా, స్మాలర్ నెంబర్ని డివిజర్గా తీసుకోవాలా. డివిజర్గా తీసుకొని మనం ఏం చేయాలి, డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి, రిమైండర్ 0 వస్తే అప్పుడు డివిజర్గా తీసుకున్నటువంటి స్మాలర్ నెంబరే మనకు GCD అవుతుంది. ఇది జనరల్గా మనం చేసేటువంటి డివిజన్సే. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు చెప్పిన ఆల్రెడీ. ఇందులో చూడండి, ఇక్కడ 15 and 105 ఉంది. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద HCF ఆఫ్ 15, 105. ఇక్కడ విచ్ వన్ ఇస్ ద లార్జర్ నెంబర్, 105 ఇస్ ద లార్జర్ నెంబర్. స్మాలర్ నెంబర్ ఏంటిది, 15. నేను లార్జర్ నెంబర్ని డివిడెండ్ గాను స్మాలర్ నెంబర్ని డివిజర్గా తీసుకొని డివిజన్ చేస్తే 15 7 105 వచ్చింది. ఇక్కడ 7 అనేది కోషంట్ వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి డివిజర్ అయినటువంటి స్మాల్ నెంబరే మనకు GCD అయిపోయింది లేదా HCF అయిపోయింది. మనం GCDని HCF అని కూడా అనొచ్చు. ఇక్కడ చూద్దాం మళ్ళొకసారి.
నేను 15,105 యొక్క జీసీడీని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో లాంగర్ నెంబర్ ఏది 105, దీన్ని ఎట్లా తీసుకున్నా డివిడెండ్గా తీసుకున్నా. స్మాలర్ నెంబర్ ఏంటిది 15, దీన్ని ఎట్లా తీసుకున్నా డివిజర్గా తీసుకున్నా. 15 7 జా 105 డైరెక్ట్ వచ్చేసింది. ఓకే, 15 7 జా 105 మనకు డైరెక్ట్ రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ 15 అనే దాన్ని మనం ఎలా తీసుకోవాలి, జీసీడీ అవుతుంది. ఇక్కడ డివిజర్ ఏమైపోతుంది, డివిజరే జీసీడీ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పటివరకు కూడా, ఎందుకంటే మనం అన్ని డివిజన్ మెథడ్లో కూడా మనం ఇట్లనే చేస్తున్నాం. ఓకేనా. ఒకవేళ రిమైండర్ డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, రిమైండర్ అనేది 0 కాకపోతే అటువంటప్పుడు మనం ఏం చేయాలి, అటువంటప్పుడు స్టెప్ 2లోకి వెళ్దాం మనం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 2, ఒకవేళ రిమైండర్ నాట్ ఈక్వల్ 0 అయితే లెట్ ద డివిజర్ ఇన్ స్టెప్ 1 టు బి డివిడెండ్ నౌ. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఇప్పటిదాకా చేసినట్టు స్మాలర్ నెంబర్ని డివిజర్గా తీసుకోవాలి, లాంగర్ నెంబర్ని డివిడెండ్గా తీసుకోవాలి, చేసేసిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది, రిమైండర్ అనేది మనకి ఎంతో కొంత వస్తుంది. ఆ వచ్చినటువంటి రిమైండర్ని ఇక్కడ సెకండ్ స్టెప్లో డివిజర్గా తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్లో వచ్చినటువంటి రిమైండర్ని సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, డివిజర్గా తీసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 108,162 ఉంది. 108,162 ఉంది. చూడండి, ఈ ఫస్ట్ స్టెప్లో ఏం చేసిన, నేను ఇక్కడ 108 అనేది స్మాలర్ నెంబర్ కాబట్టి డివిజర్గా తీసుకున్నా. 162 అనేది లాంగర్ నెంబర్ కాబట్టి డివిడెండ్గా తీసుకొని 108 1 జా 108 వచ్చింది. సబ్స్ట్రాక్షన్ చేస్తే 54 అనేది వచ్చింది. ఇక్కడ 54 ఏంది, రిమైండర్ వచ్చింది. అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంకా చేసుకుంటూ వెళ్ళాలని అర్థం. ఫస్ట్ స్టెప్లో ఇక్కడికి 108 ఎట్లా తీసుకున్నా, డివిజర్గా తీసుకున్నా. కానీ ఈ 108 నెక్స్ట్ డివైడ్ చేసేటప్పుడు మనకి డివిడెండ్ అవుతుంది. ఏమవుతుంది, డివిడెండ్ అవుతుంది. స్టెప్ 1లో ఉన్నటువంటి డివిజర్ స్టెప్ 2కి వచ్చేసరికి డివిడెండ్ అవుతుంది. ఎట్లయితుంది, డివిడెండ్ అవుతుంది. స్టెప్ 1లో వచ్చినటువంటి రిమైండర్ స్టెప్ 2కి వచ్చేసరికి డివిజర్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 54 అనేది ఏమైంది, రిమైండర్ అయింది. కానీ రిమైండర్ నెక్స్ట్ నేను డివైడ్ చేసేటప్పుడు, నెక్స్ట్ డివిజన్ చేసేటప్పుడు ఎట్లా వాడుకుంటున్నా, దీన్ని డివిజర్గా వాడుకుని మరి డివిడెండ్ ఏం రాసుకుంటున్నా, ఫస్ట్ స్టెప్లో డివిజర్ అయితే ఏది ఉందో దాన్ని డివిడెండ్గా రాసుకుంటున్నా. డివిడెండ్గా రాసుకొని 54 2 జా 108 చేస్తున్నా. 54 2 జా 108, అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి మనం జీసీడీ అనేది మనకు ఫైనల్ అయిపోయింది అని అర్థం. మరి ఇట్లా వచ్చిన తర్వాత జీసీడీ ఏదవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ లెట్ ద డివిజన్ ఇన్ ఫస్ట్ స్టెప్ టు బి డివిడెండ్ నౌ. ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి డివిజర్ అనేది సెకండ్ స్టెప్లో ఏమైంది, డివిడెండ్గా మారింది. అండ్ ద రిమైండర్ ఆఫ్ స్టెప్ 1 బికమ్స్ ఫర్ డివిజర్. ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి రిమైండర్ ఏమైపోయింది, ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి రిమైండర్ ఏమైపోయింది, ఇప్పుడు స్టెప్ 2కి వచ్చేసరికి డివిజర్ అయిపోయింది. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, ఒకవేళ రిమైండర్ 0 అయినప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ ఉన్నటువంటి డివిజరే మనకు హెచ్సిఎఫ్ లేదా జీసీడీ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనకు 54 2 జా 188 వచ్చింది కదా. 188 వచ్చిన తర్వాత ఇందులో లాస్ట్ డివిజర్ ఏంది, మనకి 54 అనేది లాస్ట్ డివిజర్. కాబట్టి ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ లేదా జీసీడీ ఎంత, 54 అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చెప్పాలి. హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హియర్, 54 అని చెప్పాలి. ఓకే, నేను ఒకసారి మళ్ళీ చేస్తాను ఈ ప్రాబ్లమ్ని. 108ని 162ని మనము జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. జీసీడీ ఆఫ్ 108, 162. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా, స్మాలర్ నెంబర్ ఏంటిది 108, దీన్ని డివిజర్గా వాడుతున్నా. బిగ్గర్ నెంబర్ 162 డివిడెండ్గా వాడుతున్నా. నేను మామూలుగా డివిజన్ చేస్తున్నా. 108 1 జా 108కి వెళ్తుంది. ఓకే, మనం మామూలుగా సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 54 అయితే వస్తుంది. ఈ 54 ఏంటిది, ఇక్కడ రిమైండర్. స్టెప్ 1లో ఏంది, ఇది రిమైండర్. కానీ దీన్నే స్టెప్ 2లో మనం ఎట్లా రాసుకుంటున్నాము, డివిజర్గా రాసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 108 డివిజర్ ఇక్కడ ఏమవుతుంది, డివిడెండ్ అవుతుంది.
మళ్ళీ 54తో చేస్తున్నా. 54 2 జా 108. నా ఇప్పుడు ఏమైంది, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనము ప్రాబ్లం అనేది మనకు క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ స్టెప్లో ఉన్నటువంటి డివిజర్ ఉందా ఈ 54 అనేది ఈ టోటల్ గివెన్ నెంబర్స్కి జీసీడీ అవుతుంది. జీసీడీ ఆఫ్ ఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 108,162 ఎంత 54 అయితే అవుతుందని మనము చెప్తున్నాం. 54 అవుతుందని మనము చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఇట్లా ఎన్ని రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ నోట్, one note is there, observe. To find the HCF of more than 2 numbers, first to find the HCF of 2 numbers. If we want to find out the more than 3 or 4 numbers given, in that time how to do that one? First of all we have to complete first 2 numbers of GCD or HCF. ఒకవేళ 2 లేదా అంత 2 నెంబర్స్ ఇస్తేనేమో ఇప్పటిదాకా చేసినాం. ఒకసారి 4 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ అట్లా ఇచ్చింది అనుకుందాం. 2 కన్నా ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనము జీసీడీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని ఈ నోట్ అనేది తెలియజేస్తుంది. ఇంపార్టెంట్ చూడండి. ఒకవేళ కనుక మనకు మోర్ దెన్ 2 నెంబర్స్ కనుక ఉన్నాయనుకుందాం, అప్పుడు ఏం చేయాలంట, మోర్ దెన్ 2 నెంబర్స్ కనుక ఉంటే ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మనము తీసుకొని ఇంతకుముందు చేసినట్టు జీసీడీని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ ఉందా, దెన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద రిజల్ట్. వచ్చినటువంటి రిజల్ట్ని నెక్స్ట్ నెంబర్తో మళ్ళీ జీసీడీ చేయాలి. థర్డ్ నెంబర్తో మళ్ళీ ఏం చేయాలి, జీసీడీ చేయాలి. ఒకవేళ 3 నెంబర్స్ ఉంటే అప్పటికి అయిపోతుంది. ఒకవేళ 4th నెంబర్ ఉందనుకో, మళ్ళీ వచ్చినటువంటి ఆన్సర్తో మళ్ళీ ఏం చేయాలి, 4th నెంబర్ను జీసీడీ చేయాలి. అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. చివరికి మనకు అన్ని నెంబర్స్ అయిపోవాలి. ఎట్ ద సేమ్ టైము రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. ఆ లాస్ట్లో వచ్చినటువంటి డివిజరే ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్కి మనకు జీసీడీ అవుతుంది. ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్కి మనకి ఏమవుతుంది, జీసీడీ అయితే కావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 2 ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ more than 2 numbers, when we have to find the HCF of more than 2 numbers, in that time we have to take first HCF of 2 numbers. First we have to complete the HCF of given 2 numbers. In the 2 numbers completed HCF, the result number, and next we have to take third number. Then you have to find again HCF of result and third number. If 4th number is there, again result and 4th number, again result and 5th number, and do so on. అట్లా మనం చేసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా ఏదైతే డివిజర్ వస్తుందో ఆ డివిజరే మనకి అన్ని నెంబర్స్కి మనకి ఏమైపోతుంది, జీసీడీ అయితే అవుతుంది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైతే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ 3లో ఏం చేసుకుంటున్నామంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 320, 420, ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చాడు కదా. మనకు 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ లేదా జీసీడీని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మరి ఈ 3 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ లేదా జీసీడీని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలి. దే గేవ్ 120, 320, 420 3 నెంబర్స్. వెన్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద 3 నెంబర్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ, ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్. హియర్ 120 and 320 దే గేవ్. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద జీసీడీ ఆఫ్ 120 and 320. చూద్దాం, ఇక్కడ 120 మరియు 320 యొక్క జీసీడీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఇందులో లార్జర్ నెంబర్ ఏముంది నాన్న, 320 ఉంది. లార్జర్ నెంబర్ని 320ని ఏం రాసుకోవాలని చెప్పిన నేను ఇప్పుడే డివిడెండ్ అని రాసుకొని చెప్పాను. డివిడెండ్ రాసుకొని ఇందులో స్మాలర్ నెంబర్ ఏముంది, 120 ఉంది. స్మాలర్ నెంబర్ని డివిజర్గా రాసుకున్నా. స్మాలర్ నెంబర్ ఎట్లా రాసుకున్నా, డివిజర్గా రాసుకొని ఇప్పుడు నేను డివిజన్ చేస్తున్నా. 122 జా 240 అవుతుంది. 122 జా 240 అయింది. రిమైండర్ ఎంత మిగిలింది, 80 మిగిలింది. రిమైండర్ ఎంత మిగిలింది, 80 మిగిలింది. అంటే రిమైండర్ 0 కాలే కాబట్టి ఇంకా మనకు జీసీడీ రాలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇంకా డివిజన్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అందుకే దీన్ని లాంగర్ డివిజన్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, 80ని ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ను డివిజర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ తీసుకున్నటువంటి డివిజర్ను డివిడెండ్గా తీసుకోవాలి. డివిడెండ్గా తీసుకొని మళ్ళీ డివిజన్ చేయాలి. చేస్తే 80 1 ఎంత వచ్చింది, 80. మళ్ళీ రిమైండర్ ఎంత వచ్చింది, 40 వచ్చింది. ఇప్పటికి కూడా మనకు జీసీడీ అనేది 0 రిమైండర్ అనేది 0 రాలేదు. రానప్పుడు ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ తీసుకుంటూ వెళ్తూనే ఉండాలి. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ ఎంత, 40. కానీ 40ని ఎట్లా తీసుకున్నాం, మళ్ళీ మనం డివిజర్గా తీసుకున్నాం. పైన తీసుకున్నటువంటి 80 డివిజన్ ఏం తీసుకున్నాం, డివిడెండ్గా తీసుకున్నాం. డివిజర్ అనేది డివిడెంట్ అయింది, రిమైండర్ అనేది డివిజర్ అయింది.
మళ్ళీ 42 ఎంత 80 తీసుకున్నాం, అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం తీసుకున్నటువంటి రెండు నెంబర్స్కి జీసీడీ అనేది క్యాలిక్యులేట్ అయిందని అర్థం. మరి ఎట్లా తీసుకోవాలా జీసీడీ అంటే మనం తీసుకున్నటువంటి లాస్ట్ డివిజర్ ఉందా, లాస్ట్ డివిజర్ అనేది మనకి జీసీడీ అవుతుంది. లాస్ట్ డివిజర్ అనేది జీసీ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 120 అండ్ 320 నెంబర్స్కి ఎంత 40 అనేది వచ్చింది. ఇంకా లెక్క అయిపోలే, ఓన్లీ 50% అయిపోయింది. ఎందుకంటే మనం చేసినటువంటి లెక్క ఫస్ట్ 2 నెంబర్స్కి మాత్రమే జీసీడీ ఫైండ్ అవుట్ చేసినాం, కానీ మనకి ఇచ్చింది 3 నెంబర్స్కి జీసీడీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. కాబట్టి ఫస్ట్ 2 నెంబర్స్కి జీసీడీ ఎంత వచ్చింది 40 అనేది వచ్చింది. దీన్నే హెచ్సిఎఫ్ అని కూడా అనొచ్చు. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 40 అనేది రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఎంత 40. ఈ 40ని మరియు ఇక థర్డ్ నెంబర్ ఎంత ఉంది 420 ఉంది. ఈ 40ని 420ని కలిపి మళ్ళీ జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇందులో 40లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 40 420లో స్మాలర్ నెంబర్ ఏంటిది 40 నెంబర్, బిగ్గర్ నెంబర్ ఏంది 420. ఇప్పుడు 420ని ఎట్లా తీసుకోవాలి, డివిడెండ్గా తీసుకోవాలి. 40ని డివిజర్గా తీసుకోవాలి. తీసుకున్నా 40ని డివిజర్గా 420ని డివిడెండ్గా తీసుకొని 40 × 10 చేస్తే 400 వస్తుంది. ఇక్కడ 400 మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 20 వచ్చింది. రిమైండర్ 0 రాలే కాబట్టి ఇంకా డివిజన్ ఉందని అర్థం. మళ్ళీ రిమైండర్ ఏమైపోయింది డివిజర్ అయిపోయింది. ఫస్ట్ తీసుకున్న డివిజర్ ఏమైంది డివిడెండ్ అయిపోయింది. మళ్ళీ 22 ఎంత 40 వచ్చింది. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఇక్కడి వరకు మనకి ఏమైపోయింది రిమైండర్ 0 వచ్చింది కాబట్టి డివిజన్ ఆపేయాలి. డివిజన్ ఆపేసినాం. ఆపేసిన తర్వాత ఇప్పుడు తీసుకున్నటువంటి రిజల్ట్ 40కి 420కి మనకు జీసీడీ ఎంత అంటే లాస్ట్కి వచ్చినటువంటి డివిజరే మనకు జీసీడీ. లాస్ట్ డివిజన్ ఎంత ఉంది 20 ఉంది. లాస్ట్ డివిజన్ ఎంత ఉంది 20 ఉంది. ఈ 20 అనేది ఈ 40కి మరియు 420కి ఏమవుతుంది జీసీడీ లేదా హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 1లోనేమో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే 40 వచ్చింది. ఈ 40కి మరియు థర్డ్ నెంబర్కి జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే 20 వచ్చింది. మరి ఇక్కడ 2 టైమ్స్ 2 జీసీడీలు వచ్చినాయి. మరి ఏ జీసీడీ అవుతుంది 3 నెంబర్లకి అంటే ఎప్పుడైతే లాస్ట్కి వచ్చినటువంటి జీసీడీ ఉందో అదే అన్ని నెంబర్కి కూడా జీసీడీ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ నెంబర్కి వచ్చినటువంటి జీసీడీయే అన్ని నెంబర్స్కి జీసీడీ అవుతుంది లేదా హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి 3 నెంబర్స్కి మనకు జీసీడీ ఎంత 20 అని అర్థం. సి హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్స్ అగైన్ దిస్ వన్. ఏమేమి ఉన్నాయన్నా 120 320 420. ఫైండ్ ద జీసీడీ ఆఫ్ 120, 320, 420. Okay, right. Now I want to find out the GCD of first step, GCD of 120, 320. Here which one is big? 320 is big. That's why 320 is the dividend. Smaller divisor 120. See here 120 2 ja 240. Remains how much 80. Remainder does not equal to 0. That's why we have to complete. We have to continue division again. In first step 120 is the divisor. In second step 120 is the dividend. In first step 80 is the remainder. In second step 80 is the division. Here 81 ja 80. Again remains 4. Remainder does not equal to 0. That's why you have to continue. Again 40 is the divisor, 80 is the dividend. 42 ja how much here 80. We will get to 0. Okay, therefore remainder 0. That's why we have to stop calculation. Now last divisor how much 40. That's why GCD of 120, 320 is equal to how much 40. Only I find out the GCD of first 2 numbers only. Okay na. Now result how much here 40. Third number how much here 420. Again I want to find out the GCD of 40, 420. Now 40 is the divisor, 420 dividend. See here 40 10 ja 400. Remains how much 20. Remains how much here 20. Here the 20 is again divisor, 40 is the dividend, 22 ja 40. Now remainder how much 0. Now I want to stop the calculation. Last divisor is the 20. That's why therefore HCF or GCD of 40, 420 is equal to how much 20. Okay, now total 120, 320, 420. 3 numbers GCD is equal to ఎంత అని చెప్పాలి మనం ఇక్కడ 20 అని చెప్పాలి. ఎంత అని చెప్పాలి ఫైనల్గా వచ్చినటువంటి జీసీడీయే అన్ని నెంబర్లకి జీసీడీ అని చెప్పాలి. ద ఫైనల్ జీసీడీ ఈజ్ ద
జీసీడీ ఆఫ్ గివెన్ ఆల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, హెచ్సిఎఫ్ ఆఫ్ 1134, 1344, 1512ని ఒక హెచ్సిఎఫ్ను లేదా జీసీడీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ లెక్క చెప్పిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేస్తా. ఓకే, వినండి జాగ్రత్త, ఎందుకంటే కొంచెం జీసీడీ అనేది వినాల్సిందే. హెచ్సిఎఫ్ ఆఫ్ 1134, 1344 అని చేస్తున్నా ఫస్ట్ స్టెప్లో. ఇందులో స్మాలర్ నెంబర్ 1134 ఉంది. దాన్ని నేను సింపుల్గా ఏం తీసుకుంటున్నా, డివిజర్గా తీసుకుంటున్నా. తీసుకున్నటువంటి రెండు నెంబర్లలో బిగ్గర్ నెంబర్ ఏంది, 1344. ఎన్నో పోతుంది, 1లో పోతుంది. 1లో పోతే 1134 వస్తుంది. రిమైన్స్ ఎంత వచ్చింది, 210 వచ్చింది. రిమైండర్ 210 వచ్చింది కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఉంది అని అర్థం. ఈ వచ్చినటువంటి రిమైండర్ను డివిజర్గా తీసుకున్నా, ఫస్ట్ తీసుకున్నటువంటి డివిజర్ను డివిడెంట్గా తీసుకున్నా, మళ్ళీ 235 పోతే 1050 వచ్చింది. 1050 వస్తే నాకు రిమైండర్ మళ్ళీ ఎంత వచ్చింది, 84 వచ్చింది. ఇంకా 84 జీరో కాలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి 210 ఇక్కడ తీసుకున్నా. ఇప్పుడు 84 2 168 వచ్చింది. మళ్ళీ 42 అనేది రిమైండర్, ఇంకా ప్రాబ్లం ఉందని అర్థం. ఈ 42ని తీసుకొచ్చి ఇక్కడ 84తో చేసిన, అప్పుడు 42 2 84 అయింది. అప్పుడు జీరో అనేది వచ్చింది. అంటే ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి రిమైండర్ నేను క్యాలిక్యులేషన్ ఆపేస్తున్నా. ఆపేసిన తర్వాత చివరాఖరికి నాకు వచ్చినటువంటి డివిజర్ ఎంత, 42. కాబట్టి ఇదే 42 ఫస్ట్ 2 నెంబర్స్కి ఏమని చేయింది, జీసీడీ లేదా హెచ్సిఎఫ్ అయింది. ఇంకా లెక్క అయిపోలే, ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఓన్లీ ఫస్ట్ 2 నెంబర్స్కి మాత్రమే చేసినాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్గా వచ్చినటువంటి ఆన్సర్ ఎంత ఉంది, 42 ఉంది. ఈ 42 రిమైనింగ్ థర్డ్ నెంబర్ ఎంత ఉంది, 1512 ఉంది. ఈ 1512కి మనం జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ రూల్, స్మాలర్ నెంబర్ను మనం డివిజర్గాను, పెద్ద నెంబర్ని మనము డివిడెండ్గా తీసుకొని 42 3 126 చేసినాం. 25 రిమైండర్ వచ్చింది, 2 తీసుకున్నాము. 42 6 250 వచ్చింది. అంటే ఫస్ట్ స్టెప్కే మనం ఏమొచ్చింది, జీరో అనేది వచ్చింది. ఫస్ట్ స్టెప్కి మనకి ఏమొచ్చేసింది, జీరో అయితే రావడం అయితే జరిగింది. ఈ నార్మల్ డివిజన్ అంటే మనం డివిజన్ చేస్తాం కదా, అట్లా డివిజన్ అంటే మనకు రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి, ఆ రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఇక్కడ 42 ఏమైపోతుంది, డివిజన్ అవుతుంది. ఈ గివెన్ 2 నెంబర్స్ అంటే 42కి 15 42కి 1512కి మా డివిజర్ ఎంత, 42. కాబట్టి తీసుకున్నటువంటి ఈ టోటల్ తీసుకున్నటువంటి రెండు నెంబర్లకి మనకి జీసీడీ ఎంత, 42 అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కంక్లూజన్గా ఫైనల్గా మనకు ఇంకా ఫోర్త్ నెంబర్ లేదు కాబట్టి థర్డ్ నెంబర్ వరకు చేస్తే వచ్చినటువంటి డివిజర్ ఎంత, 42. అదే జీసీడీ అయింది కాబట్టి ఇదే జీసీడీ తీసుకున్నటువంటి 3 నెంబర్లకు కూడా జీసీడీ అవుతుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1134, 1344, 1512కి జీసీడీ ఎంత, 42 అని చెప్పడం అయితే జరుగుతుంది. మనం దీన్ని ఒకసారి చెప్తాను నేను ఇంగ్లీష్ మీడియంలో. జీసీడీ ఆఫ్ 1134, కామా 1344, కామా 1512. Okay, now I want to find out the GCD of 1134 comma 1344. Here 1134 is the divisor, 1344 is the dividend. 1134 1 ja 1134. Here remains 210. 210 is remainder. In second step 210 is divisor, 1134 is the dividend. 210 into 5 ja 1050. 210 5 ja 1050. Again remainder how much here? Again remainder 484. Again remainder how much here? 84. Next the remainder is the 84 is the remainder, 210 is the dividend. 84 2 ja 168. 168. How much remains again? 42 remains. 42 remains. 42 not equal to 0, that's why continue. 42 is the divisor, 84 is the dividend. 42 2 ja 84. Now 0 will come. Therefore GCD of 1134 comma 1344 is equal to how much? 42. In first step GCD I got 42 number. Next 42 is result, third number 1512 GCD find out చేయాలి. 1512 42 తో చేయాలి. ఓకే, here 42 3 ja 42 3 ja 3 2 ja 6 126 126 remains. Okay, 5
25. Here 2 as it is. Normal division. Okay, now 42 6 42 6 12 25. Now 252. Normal division. Okay, now remains how much here? 0. That's why the divisor is the GCD. Therefore GCD of 42 comma 15 12 is equal to 42. Final GCD 42 only na. That's why this GCD is the GCD of given numbers. GCD of 1134, 1344, 1512 is equal to 42 is the answer. ఓకేనా, దిస్ ఇస్ ద GCD. అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని మీరు వాచ్ చేయండి. ఎందుకంటే మనం తీసుకునేటువంటిది మన యూట్యూబ్ ఛానల్ అనేది సబ్జెక్టుకు సంబంధించింది కాబట్టి మీరు 1 by 1 అన్నీ వాచ్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం డైలీ వీడియోస్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు రెగ్యులర్ కోర్స్ అయితే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఇంకా ఫాలో అవుదాం అని వెయిట్ చేసినా కొద్దీ అక్కడ ఏమైపోతుందంటే వీడియోస్ ఎక్కువైపోతాయి, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరియు బోత్ మీడియాస్లో వీడియో చూడండి, రిపీటెడ్గా వీడియో చూడండి. చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది, మళ్ళీ 3-4 days తర్వాత మళ్ళీ మనకు కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి మీరు రిపీటెడ్గా వీడియోస్ అయితే చూడండి, టైం కేటాయించండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి మన ఛానల్ని గురించి షేర్ చేయండి. థ్యాంక్ యూ.